ప్రైజ్ అలాడ్ అందరికీ ప్రైజ్ అలాడ్. ప్రేమిన దేవులారా, ఈ దినమును విజ్ఞాపన దినము. ఈ విజ్ఞాపన దినమును మనం అందరము కూడా మరి దేవాలయంలో సన్నిధులు మనం ప్రార్థన చేయవలసి ఉంటుంది. అనేకుల కొరకు మన కొరకు విజ్ఞాపన చేయవలసి ఉంటుంది. కనుక మరి కొందరైతే చాలామంది విధులలో, పనులలో, ప్రయాణాలలో మరియు అత్యవసరమైన పనులు ఉంటారు కాబట్టి వారికి లైవ్లో ప్రేర్ చేస్తున్నాము. దయచేసి అందరూ కూడా మరి దేవుని సన్నిధికి రావాల్సిందిగా మనం చేస్తుంటున్నాం. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు పరిమితని పాదమునికి స్తోత్రములు మా ప్రభు, దయగల రాజా, కృపగల దేవా, మీ కొందరములు చెల్లిస్తుంటున్నాం. ఈ లైవ్ ప్రార్థనతో కూడా మీరు తొడిగి సహాయం చేయండి. ప్రతి బిడ్డ ఏకీవించి నీ దీవెనలు పొందుకుని కృప భాగ్యం దయచేయమని యేసు నామం పెట్టి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ దినమునికి ఏర్పరచబడిన పరిశుద్ధ లేఖన భాగము లూకా సువార్త 2:37 చదువుకుందాం. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మరి లూకా సువార్త 2:37 చదువుకుందాం. 84 సంవత్సరములు విధవరాలయ్యుండి దేవాలయం విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబవళ్ళు సేవ చేయుచుండెను. దేవుడి పరిశుద్ధ వాక్య భాగమును మనం ఇంటిలో ఆశీర్వదించును గాక. ఆమేన్ ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము ఒక స్త్రీని చూస్తూ ఉన్నాము. ఆమె పేరు అన్న. ఆమె 84 సంవత్సరములు దేవాలయములు ఉంటూ ఉపవాస ప్రార్థనలు చేస్తూ మరి ఎంతగానో దేవుని సేవ చేస్తూ ఉన్నది. ప్రేమిన దేవులారా, 84 సంవత్సరములు. మనము మరి కొద్ది గంటలు గడపాలంటేనే దేవుని సన్నిధిలో సమయము ఎప్పుడు వెళ్దామా, ఎప్పుడు పోదామా అనుకుంటూ ఉంటాం. ప్రేమిన దేవులారా, ఈ అన్న అనేటువంటి ఈ స్త్రీ ఆమె 84 సంవత్సరములు దేవాలయములు ఉండి ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉంది అట. ఉపవాస ప్రార్థనలు చేస్తూ మరి దేవాలయములు సేవ చేస్తుంది. అంటే సమర్పణ కలిగినటువంటి బిడ్డగా ఉంటుంది. అలాగున ఈనాడు అటువంటి సమర్పణ ఎవరికి లేదు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మన సమర్పణను చూస్తాడు. మన యొక్క సమర్పణను చూసే మనకు సహాయం చేస్తూ ఉంటాడు. ఆ బిడ్డను నిజంగా దేవుని అంటే భౌతికంగా, శారీరకంగా ఆలోచిస్తే దేవాలయములు సేవ చేస్తే సమయం గడితే మాకేమొస్తుంది, మాకేముంటుంది అని అనుకుంటారు. కుటుంబాన్ని దీవిస్తాడు. అంత మాత్రమే కాదు, నిత్యత్వములో వారికి ప్రతిఫలం ఉంటుంది. దేవుడు అన్నాడు కదా, వారి క్రియలను బట్టి వారికి జీతం ఉంటుంది, ప్రతిఫలం ఉంటుంది కదా. అలాగనే ఈ లోకంలో మనం సమర్పించుకొని చేసిన సేవకు ప్రతిఫలం ఉంటుంది. ప్రేమిన దేవుడు ఎంతో మంది దేవాలయానికి వచ్చిపోతూ ఉంటారు. వారందరి కొరకు ప్రార్థన చేస్తుంది. యాజకులు సేవ చేస్తుంటారు. యాజకుల కొరకు సేవ చేస్తూ ఉంది. అనేకుల కొరకు ఎన్నో సమస్యలతో, వ్యాధులతో, బాధలతో, కష్టాలతో, నష్టాలతో దేవాలయానికి వచ్చే వారందరినీ కూడా వారి సమస్యలు మరి చూస్తూ, గ్రహిస్తూ, గమనిస్తూ దాదాపు 84 సంవత్సరం నుండి దేవాలయంలో ఉంటూ ఉపవాస ప్రార్థనలు చేస్తుంది అట. ఉపవాస ప్రార్థన చేస్తూ దేవాలయంలో సేవ చేస్తూ ఉంది. ప్రేమైన దేవులారా, నిజంగా ఎంత సమర్పణ. మనం కూడా దేవుని సన్నిధికి వెళ్ళి మరి గంటలే కాదు, దినములు కూడా సమయాన్ని గడపవలసినటువంటి వారమై ఉంటున్నాం. కనుక అందుకే చాలామంది భక్తులు 7 రోజులు, 3 రోజులు, లేకపోతే 49 రోజులు, 50 రోజులు ప్రార్థనలు పెడుతూ ఉన్నారు దేవుని సన్నిధిలో. కనుక మనము కూడా దేవుని సన్నిధిలో సమయం గడుపుతూ దేవుని సేవించినట్లయితే దేవుడు తప్పకుండా మనల్ని, మన కుటుంబాలను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ లోకపరమైన ఆశీర్వములే కాదు, కానీ ఆ నిత్యత్వములో, పరలోకములో మనకు ప్రతిఫలం ఇస్తాడు. అట్టి కృప దేవుడు మనకందరికి దయచేయునుగాక. ఆమేన్. అందరూ కళ్ళు మూసుకొని తల్ల వంచినట్లయితే అమ్మగారు విజ్ఞాపన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు. సకలాశీర్వాదముల కారణములైన గొప్ప దేవ, మహోన్నతుడా, మహిమగల రాజా, సర్వశక్తిమంతుడా, నీ పాదములకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. ప్రత్యేకంగా ప్రభా నాయన, ఈ దినము నీ సమయం ఇచ్చావు, మాసమంతా కాచి కాపాడినందుకు నీకు కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు చెల్లిస్తూ మా దేశము, రాష్ట్రము, నాయకులు, అధికారులందరినీ పెట్టి నీకు వందనాలు ప్రభా. మరి అన్న ఏ రీతిగా ప్రభా నీ యొక్క 84 సంవత్సరములు ప్రభా నీ సన్నిధిని విడవక ప్రతిష్ఠించుకొని ప్రార్థనలో ఉండి ఉపవాస ప్రార్థనలు చేసి ఉంటుండగా ప్రభా, అటు రీతిగా ప్రభా సమర్పణ కలిగిన స్త్రీలను
ప్రతి ఒక్కరిని లేవనెత్తి నీ మహిమ కొరకై ప్రార్థిస్తున్న ప్రతి ప్రార్థన ఆలకించమని, బర్త్డేస్, మ్యారేజ్ బిడ్డలను దీవించి బలపరిచి అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న వారిని లేవనెత్తి స్వస్థపరచండి. మా దేశంను, రాష్ట్రమును, జిల్లాను, గ్రామాన్ని, ప్రాంతాలను, ప్రజలను దర్శించి నీ కృపలో జ్ఞాపకం చేసుకుని సంఘాలను, సేవకులను దర్శించి ఉపవాస ప్రార్థనలలో మీరుండి మహిమ, ఘనత, ప్రభావం పొందమని, ఈ దిన ఆశీర్వాదములు, రానున్న మాసపు ఆశీర్వాదములు మీ నామంలో జరిగించి ప్రభా, రేపు ప్రాతకాల ప్రార్థనలో కూడా మీరుండి మహిమ పొందమని ప్రభువును రక్షకుడు నాజరుడైన యేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఇక్కడున్న మనకును భూలోకములను పరిశుద్ధులకు అందరికీ ప్రత్యేకంగా ఆయన సన్నిధిని ప్రేమించి ఆయన సన్నిధిలో సమయం గడిపే ప్రతి బిడ్డకును, ముఖ్యంగా ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరికి, వారి కుటుంబాలకును, పనులకు, విధులకును, బిడ్డలకును, మనకందరికీ ఈ దినమున జరుగున్న విజ్ఞాపన కూడికంతటికి సదా తోడైంది నడిపించునుగాక. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. గాడ్ బ్లెస్ యూ. దేవుని సన్నిధిని ప్రేమించి దేవుని సన్నిధిలో సమయాన్ని గడపండి. దేవుడు తప్పకుండా మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవిస్తాడు. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. God bless you.